కొద్దిసేపట్లోనే సుమారుగా ఒక 20 నిమిషాల్లో రెంటపాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. బహుశా సత్తుపల్లి రైల్వే క్రాస్ లైన్ దాటినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో పరామర్శిస్తున్నారో కొరుకుట్ల నాగమల్లేశ్వరరావుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళందరూ కూడా విగ్రహం ఆవిష్కరణ కోసం వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగమల్లేశ్వరరావు ఏదైతే ఉన్నారో కొరుగుట్ల వెంకటేశ్వర్లు ఉన్నారో వాళ్ళ తండ్రి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఎందుకు ఎట్లా జరిగింది ఆ రోజున నాగమల్లేశ్వరరావుకి సంబంధించినటువంటి ఈ రకంగా ఆత్మహత్యకు ప్రేరేపించడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వస్తున్నారు, ఆయన విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఎట్లా ఎందుకు జరిగింది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నట్టు ఇక్కడ 2024 జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా నేను కౌంటింగ్కి పోవటం జరిగింది. ఉదయం 6 గంటలకి సత్తెనపల్లి రూరల్ సిఐ గారు వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. అది నేనేమో అక్కడ నర్సాపేటలో ఉన్నాను. 10 గంటలకల్లా ఏవు టీడీపీకి రావటం వలన సిఐ కొద్దిగా ఈయన్ని దుర్భాషలాడి కూర్చోరా అది ఇదని చెప్పి చేసి వాడిని కూర్చోబెట్టడం వలన 2 రోజులు కూడా జూన్ 4, 5 సాయంత్రం 10 దాకా ఊళ్ళోకి పోకుండా ఉంటే నిన్ను విడుదల చేస్తా, లేకపోతే రౌడీ సీటు తెరిచి కాల్చి దెంగుతా అని చెప్పి బెదిరించి గుంటూరు పంపించడం జరిగింది. గుంటూరులో మా చిన్నబాబు ఉంటే వాడి కాడికి పోయి ఆ నైట్ అక్కడ పండుకొని ఉదయం గడ్డం చేయించుకొని వస్తానని చెప్పని వాడు ఆ పనినే వచ్చి ఈ పని చేసుకోవటం అనేది జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఈరోజు నీ కుమారుడు మరణం తర్వాత ఒక ఏడాది తర్వాత మీరు విగ్రహం పెట్టుకున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరణకు రాబోతున్నారు. చాలా ఆటంకాలు సృష్టించారు, ఆంక్షలు విధించారు, అయినా సరే అన్నింటినీ ఛేదించి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనికి కారణం మా బాబు జగన్మోహన్ రెడ్డి గారుని కనీసం ఒకసారైనా కలవాలి. నేను ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని వాడికి ఎంతో కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా బాబుకి ఎనలేని ఇది. దానికోసం మా బాబు కోరిక తీర్చడం కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఇకపోతే ఈ విగ్రహం దేనికి వేస్తున్నారు అంటే నాకు ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు నా కళ్ళ ముందు సజీవంగానైనా చూసుకోవాలని ఈ పని చేస్తున్నాను. బాధాకరమైన విషయము, నీ కుమారుడు పోలీసుల వేధింపులకు కాదు బెట్టింగ్లకి వల్ల ఒత్తిడికి గురై చచ్చిపోయాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా రేపు సత్తెనపల్లిలో ప్రెస్ వారిని అందరినీ పిలిచి పేరున మా మీద ఆరోపణలు చేసినటువంటి మా బాబు మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఛాలెంజ్ విసురుతాను. వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించమనండి. నేను చేయబోయే ఆరోపణలో నాకు దమ్ముంటే నేను నిరూపిస్తా. అధికారంలో ఉన్నారు, అన్నీ ఉంది. మీ అధికారాన్ని ఉపయోగపెట్టి నా కొడుకు మీద మీరు చేసిన ఆరోపణలో నిజంగా మీకు నీతి నిజాయితీ ఒక అబ్బకి అమ్మకి కనుక పుట్టి కనుక ఉంటే నిరూపణ చేయాలని చెప్పని, ఒక అబ్బా అమ్మకు పుట్టినోళ్ళు అయితే నిరూపణ చేయాలని చెప్పని నేను దేనికి ఊరుకోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించుకున్నాం కాబట్టి, ఆయన కార్యక్రమం సజావుగా సాగాలి కాబట్టి మేము వీధి కుక్కలు కోసిన కోతల్ని ఖండించకుండా
ఉన్నాం. రేపు 19వ తారీఖు వీధి కుక్కలం చేసే వీధి వికల చేష్టలు మొత్తం కూడా మా మీద పెట్టిన ప్రతి ఒక్కడి మీద కూడా ఛాలెంజ్ చేస్తాను. దమ్ముంటే నిరూపించుకోమనండి. దమ్ము లేకపోతే గాజులు తొడుక్కుంటారు. నిరూపించలేనివాడు గాజులు తొడుక్కొని సత్తనపల్లి నడిబజార్లో తిరగాలి. నా కొడుకు రౌడీ సీటు, నా కొడుకు 2 కోట్లు బెట్టింగ్, తండ్రి కొడుకు ఆస్తి వివాదం, ఒక్కొక్క బజార్న వీధి కుక్క కంటే వేణ్యమైనటువంటి వారు నా కొడుకు మీద ఆరోపణలు చేశారు. వాటి అన్నిటికీ సమాధానం చెబుతాను. వాళ్ళకంటే వాళ్ళకు 1% ఉంటే నాకు 99% దమ్ముంది. నిరూపిస్తా. ఈ వీధి కుక్కల సంగతి తేలుస్తా. ఈ నాగమల్లేశ్వరరావు కుమార్తె అమ్మాయి మనవరాలా? మల్లేశ్వరరావు కుమార్తె ఏమన్నా అమ్మాయి? నాగమల్లేశ్వరరావు కుమార్. అలాగే నాగమల్లేశ్వరరావు మదర్ ఉన్నారు ఇక్కడ. మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇప్పుడు విగ్రహావిష్కరణకి వస్తున్నారు. మీ కుమారుడు విగ్రహావిష్కరణ జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ఇది కూడా జరగకుండా చూశారు. ఎందుకంటే మీ కుమారుడు చావుకి కారణమయ్యారు. కానీ విగ్రహావిష్కరణ జరగకుండా కూడా కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. జగన్ ఇక్కడికి రాకుండా చూడాలని చూశారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా బాబు చనిపోయినప్పుడు అభిమానంతో జనమను బాగా విపరీతంగా వచ్చారు. ఆ రోజు మేము భోజనాలు పెట్టుకోలేకపోయాము. ఆ రోజు పెట్టుకోలేకపోయినందుకు ఇవాళ అన్ని కులాలు ఊరు మొత్తం పొయ్యి ముట్టించుకోకుండా ఊరబత్తి పెట్టుకోవాలని, చుట్టుపక్కల చుట్టాలందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకోవాలని మేము ఏర్పాటు చేసుకున్నాము. భోజనాలు పెట్టకుండా ఇవాళ పొద్దున్న 8 నుంచి 3 దాకా కూడా ఎవరికి మంచినీళ్ళు సౌకర్యం కానీ ఇవన్నీ మేము చేయలేకపోతున్నాము, అందించలేకపోతున్నాము. వంట చేయకుండా మమ్మల్ని ఆపేశారు నిన్న నుంచి. అయినా కానీ పిల్లగాడు మా బాబు మీద ప్రేమతోటి అందరూ ఎదురు చూస్తా కూర్చున్నారు. మా ఎనికీటి తొండోళ్ళంతా పేద ప్రజలు. మేము పేద కుటుంబం నుంచే వచ్చాము. మా పార్టీ తరఫున అందరూ పేదవాళ్ళే. వాళ్ళ సేవం కోసం వాళ్ళు ఎన్ని అన్నా కానీ మేము ఓర్పుతో ఉన్నారు. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ ఓర్పు మంతులు, క్రమశిక్షణ గల్ల వాళ్ళు. మా బాబు కోసం వాళ్ళు ఎంత ఓర్పుగాను ఒక్క మాటకు కూడా అనుకోకుండా ఓర్పుగా కూర్చున్నారు. మాకు న్యాయం జరగాల. మా అబ్బాయికి ఎటువంటి కనీసం ఏ అలవాటు కానీ ఆకలైన వాళ్ళ ముఖం చూసి ఎరగడు. మాకు న్యాయం జరగాల. న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. జగన్ అంటే అభిమానం. మేము ఎక్కడ మీటింగ్ ఉండా మేమే భోజనాలు ఏర్పాటు చేసి మా బాబు ఎంత ఖర్చు అయినా ఏదైనా కానీ ఎంత లెక్కైనా జనం పోవాలంటే తీసుకెళ్ళాడు. అదే పడవద్దు. జగన్ గారిని మిమ్మల్ని మేము కలుపుతానని వాళ్ళ కుర్రవాళ్ళకి, లేడీస్కి అందరికీ ఒరాసేసి ఇచ్చేవాడు. నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ జగన్ కలుపుతానన్నాడు. చనిపోయిన తర్వాత ఈ రూపంలో జనాన్ని మా బాబు దగ్గర చేశాడు. అది మాకు న్యాయం జరగాల. అది తల్లి చెప్తుంది. నాగమల్లేశ్వరరావు తల్లి బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి కోసం కలవరిస్తూ ఉండేవాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని, ఇక్కడ తను నమ్ముకున్న వాళ్ళని, తనను అభిమానించే వాళ్ళని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నేను ఒకసారి కల్పిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు విగతజీవిగా మారిపోయిన తర్వాత, విగ్రహ రూపంలో మారిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఈ రకంగా ఈ పబ్లిక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి అవకాశం కల్పించారని కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది.